భావంతో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని తపన ఉండడం అనేది ఒక గొప్ప అది శక్తి. మరి అమ్మలా ఈ యొక్క వీళ్ళందరినీ కూడా ఓనమాలు, ఇప్పుడు వాస్తవానికి ఓనమాలు అంటే ఎప్పుడు సార్ నిధులు పడుతున్నటువంటి వాళ్ళకి ఓనమాల గురువు అయినటువంటి మా రైత అమ్మని వేదిక నిర్వహిస్తున్నారు. ఈ అమ్మల విద్యాబుద్ధులు నేర్చుకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఆ పిల్లలు ఈరోజు ఒక వెలుగునిస్తున్నటువంటి వారు. ఆ వెలుగునిచ్చేటువంటి పిల్లలు వచ్చి అమ్మకు వీర తిలకం దిద్దవలసిందిగా గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పాట కూడా తీస్తాను. నాకే వచ్చింది. పెద్దవాళ్ళు ఆసక్తి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటుందంటే వారి స్టేటస్ లో చూసి నాకు అర్థమైంది. ఆ గొప్ప మనసు ఉన్నటువంటి ఆ మహారాజు యొక్క మనస్తత్వము యటునాగారం మీద మళ్ళడము, ఇక్కడ 70 మంది శిక్షణ పొందడము ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి రవి సారి మీద చేతుల మీద ఈ సన్మానం ఉంటే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్ను తెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.